ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు లోకాసువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మేము ధ్యానిస్తూ ఉండగా అనేకమైన సంగతులను మాకు బోధించండి, నేర్పించండి. ఆ వాక్యము ద్వారా విని మేము ప్రభావితులమై క్రీస్తు స్వరూపంలోనికి మరచవలనట్లు సహాయం చేయండి. ప్రభా, నీ వాక్యంలో లోతు, ఎత్తు, పొడవెడల్పు గ్రహించడానికి సహాయం చేయి నాయన. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. అందరి హృదయాలను ఎరిగినవాడు, ప్రతి ఒక్కరిని వాక్యము చేత బలపరచండి. ఈ వాక్యము చేత వారు నాయన దీవించబడినట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించగలం. 1 స్వనీతి, 2 అనీతి, 3 దేవుని నీతి. లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒక భాగము ఏం చెప్తుందంటే, ఒక మనుషుడు 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినప్పుడు దాన్ని వెతక వెళ్ళాడని 99 విడిచి తప్పిపోయిన దాన్ని వెతక వెళ్ళాడని చూస్తాము. 15వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒక స్త్రీ 10 వెండి నాణెములు కలిగి ఉండగా ఒకటి ఆ నాణెము జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు పోగొట్టుకున్నటువంటి నాణెము ఆ దొరుకు వరకు దాన్ని వెతికినట్లుగా, దొరికినప్పుడు సంతోషించినట్టుగా చూస్తాము. 11వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న భాగంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. అయితే చిన్న కుమారుడు తప్పిపోయాడని, చివరికి ఆ తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు తండ్రి సంతోషించాడని ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. యేసు ప్రభు వారు ఈ ఉపమానము లేకపోతే ఈ విషయాలు చెప్పడానికి గల సందర్భం ఏంటంటే, లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అని చూస్తున్నాం. ఇక్కడ 3 గుంపులు వారు కనబడుతున్నారు. ఒకటి సుంకరులు, పాపులు ఒక గుంపు, పరిసయ్యులు, శాస్త్రులు ఒక గుంపు. యేసు ప్రభు వారిని, ఆయన శిష్యుల్ని మనం చూస్తున్నాం అక్కడ ఒక గుంపు. అంటే యేసు ప్రభు వారి యొక్క బోధన వినటానికి అక్కడ సుంకరులను, పాపులు వచ్చారు. ఆయన వాక్యము, ఆయన బోధ వారు విన్నారు. ఆయన వారితో కలిసి ఆయన ఉన్నాడు. వారితో కలిసి ఆయన బోధన చేస్తున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు యేసుప్రభుని ఏమంటున్నారంటే, నువ్వు సుంకరులతోనూ పాపులతో కలిసి ఎందుకు నువ్వు భోజనం చేస్తున్నావని చాలా సణుక్కున్నారు. ఇంతకీ ఈ 3 గుంపుల వారిలో మనం గమనిస్తే ఈ 3 ఉపమానాల్లో ఉన్నటువంటి ఈ స్వనీతి, అనీతి, దేవుని నీతి ఆ 3 గుంపుల్లోనే చూడగలం. ఇక్కడ మనం గమనిస్తే పరిసయ్యులు, శాస్త్రుల్లో స్వనీతి ఉంది. మేము చాలా నీతిమంతులం, మేము చాలా భక్తిపరులం అని చెప్పుకునేటువంటి వారు, సంత వీధుల్లో తిరుగుతూ అందరి చేత వందనాలు స్వీకరిస్తూ ఉన్నటువంటి వారు, వాళ్ళు అగ్రపీఠాలను కూర్చుండేవారు. ధర్మశాస్త్ర పండితులు, వారు మేము నీతిమంతులు అని చెప్పి ఇతరులను తృణీకరించేవారు పరిసయ్యులు. తర్వాత సుంకరులు, పాపులు ఎవరంటే వీరు అనీతి పరులు, నీతే లేనివారు. అంటే ప్రజలందరూ వీళ్ళు ఏమంటారంటే పాపులు అనేవాళ్ళు. సుంకరులు అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు. నిర్ణయించిన దానికంటే ఎక్కువ పన్ను వసూలు చేయటం వలన ప్రజలు వీళ్ళని ఏమన్నారంటే వీళ్ళు అన్యాయస్తులు, వీళ్ళు నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు పాపులు అని వాళ్ళని పాపులుగా చూసేవాళ్ళు. కాబట్టి వీళ్ళలో ఏముందంటే అనీతి ఉంది.
సుంకరులో పాపుల్లో అనీతి ఉంది, పరిసయ్యులు శాస్త్రుల్లో స్వనీతి ఉంది. మరి దేవుని నీతి ఎవరిలో ఉందంటే యేసయ్యలో ఉంది. యేసయ్యలో దేవుని నీతి ఉంది. యేసు ప్రభువారు ప్రేమించి తృణీకరింపబడిన వారిని ఆయన ప్రేమించాడు. ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారిని తృణీకరించక ఆయన తన వాక్యము వారికి బోధించినప్పుడు వారు ఎంతోమంది మారారు, మార్పు చెందారు, పశ్చాత్తాపడ్డారు, తమ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి ఒక నూతన స్వభావం కలిగిన వారిగా వారు జీవించారు. వారితో కలిసి ఆయన భోజనం చేశాడు. కాబట్టి ఆయన అంతగా వారిని ప్రేమించాడు. యేసు ప్రభు సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడని అనుకున్న సందర్భంలో యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పాడు. 3 వాక్య భాగాలను మనం చూడగలము. 3 వాక్య భాగాల యొక్క అర్థం ఒకటే. 3 విషయాల్లో కూడా స్వనీతి, అనీతి, దేవుని నీతి కనబడుతూ ఉంది అక్కడ. మొట్టమొదటి మనము స్వనీతిని గురించి మనం ధ్యానిద్దాము. స్వనీతి ఎవరిలో ఉంది అనంటే పరిసయ్యులు శాస్త్రుల్లో స్వనీతి ఉంది. తాము నీతిమంతులమని చెప్పుకుంటున్నారు కదా. ఒకరోజు మనం చూస్తాము ఇదే లూకాసు వార్తలో దేవాలయంకి వెళ్ళి 2 ప్రార్థన చేశారు. అందులో పరిసయ్యుడు ఒకడు, సుంకరి ఒకడు. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడు? లూకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనం. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. 2 దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేశారు. అందులో పరిసయ్యుడు ఒకడు. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడు? నేను అన్యాయస్తుడిని కాను, నేను దొంగని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను చాలా నీతిమంతుడిని. ఆ పక్కన ప్రార్థన చేస్తున్నటువంటి సుంకరిని చూసి, ఈ సుంకరి వలె ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. స్వనీతి ఏం చేస్తుందంటే డబ్బాలు కొట్టుకుంటుంది. స్వనీతి ఏం చేస్తుందంటే ఇతరులను తృణీకరిస్తుంది. నేను చాలా నీతిమంతుడిని, నాకంటే నీతిమంతుడు ఇంకెవడునో లేడు అని చెప్తుంది స్వనీతి ప్రియమైన వారు. కానీ ఈ స్వనీతితో చేసినటువంటి ప్రార్థన దేవుడు వినలేదు. కానీ సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? 13వ వచనంలో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు ఎత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాను. సుంకరులో అనీతి, పరిసయ్యుల్లో స్వనీతి. ఇదే ఈ స్వనీతి ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాము. 15వ అధ్యాయం 2వ వచనంలో పరిసయ్యులు శాస్త్రుల్లో స్వనీతి ఉంది. ఇదే స్వనీతి ఆ 3 వాక్య భాగాల్లో చూస్తే, ఒక మనిషినికి 100 గొర్రెలు కలిగి ఉన్నాడు. అందులో ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలు విడిచిపెట్టి ఆ కాపరి తప్పిపోయిన దాని కొరకు వెతికాడు. అది దొరికింది. దొరికినప్పుడు ఏం చేశాడంటే ఆయన సంతోషించాడు. తప్పిపోయిన నా గొర్రె దొరికింది, నాకుతో కూడా సంతోషించని చెప్పాడు. ఇది 99 గొర్రెలు ఏమనుకున్నాయి అంటే, మేము నీతిమంతులు అని చెప్పుకుంటున్నాయి. ఆ తప్పిపోయిన గొర్రె వల్ల మేము తప్పిపోలేదు, మేము భక్తిలో నిలబడి ఉన్నాము, మేము చాలా నీతిమంతులము అని చెప్పుకున్నారు. వారిలో ఏముందంటే, మాకు మారు మనసు అక్కర్లేదు, మాకు దేవుని నీతి అక్కర్లేదు, మా స్వనీతే మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళద్ది, మా స్వనీతిని బట్టి మేము ఈ విధంగా ఉండగలిగాము, ఈ స్థితిలో ఉన్నాము అని అనుకుంటున్నాయి ఆ 99 గొర్రెలు. చూడండి అక్కడ మనం చూసినట్లయితే ఆ 15 లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఈ 99 మంది ఎవరు అంటే 7వ వచనం దాన్ని చదువుకున్నాము. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అంటే 99 గొర్రెలు ఏమనుకుంటున్నాయి అంటే, మేము నీతిమంతులము. వారు తమ స్వనీతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు మారు మనసు అక్కర్లేదు, మాకు యేసు ప్రభు అక్కర్లేదు, కాపురం మాకు అక్కర్లేదు. కాబట్టి 99 గొర్రెలు తమ స్వనీతిని చూపించినట్లుగా మనం ఈ వచనాల్లో మేము చూస్తాం. మేము ఇక్కడే ఉన్నాము, మేమేం తప్పిపోలేదు, మేము చాలా మంచిగా ఉన్నాము, తండ్రి ఇంట్లోనే ఉన్నాము అని అనుకుంటున్నారు వాళ్ళు. అలాగే లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు ఉన్నటువంటి భాగంలో రెండో విషయం చూస్తే, అక్కడ ఒక స్త్రీ 10 వెండి నాణ్యాలు కలిగి ఉంది. అందులో ఒకటి పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్న నాణ్యాన్ని అక్కడ ఇల్లంతా ఊడ్చి జాగ్రత్తగా వెతికినప్పుడు అది దొరికింది. దొరికినప్పుడు ఆ ఇరుగు పొరుగు వారితో అందరి పోగొట్టుకున్న నా నాణ్యం దొరికింది, నాతో కూడా సంతోషించుడని చెప్పింది.
అక్కడ మళ్ళీ అదే మాట రాయబడిన చూడండి 10వ వచనము. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. మరి 9 నాణ్యాలు ఏంటి? 9 నాణ్యాలు కూడా స్వనీతిని వ్యక్తపరుస్తున్నాయి. ఎలాగా అని చూస్తే మేము మెరిసిపోతున్నాం, మేము బాగానే ఉన్నాం, మాలో మచ్చ డాగు ఏమీ లేదు అంటే పోగొట్టుకున్న నాణ్యము ఎలా ఉంటుందంటే దుమ్ము పట్టిపోయి తుప్పు పట్టిపోయి ఉంటుంది కదా. ఈ నాణ్యం కనుక ఆ 9 నాణ్యాలు వేస్తే 9 నాణ్యాలు ఆ నాణ్యాన్ని వెక్కిరిస్తాయి కదా. నువ్వు మాకులాగా లేవు, మేము చాలా మెరిసిపోతున్నాం అని చెప్తే కదా. కాబట్టి 9 నాణ్యాలు తమ స్వనీతిని వ్యక్తపరిచాయి. కాబట్టి 9 నాణ్యాలు స్వనీతి గుర్తు, పోగొట్టుకున్న నాణ్యం అనీతి గుర్తు. అయితే ఇప్పుడు మన స్వనీతిని మనం ధ్యానిస్తున్నాము. 99 గొర్రెలు తమ స్వనీతిని వ్యక్తపరిచాయి. మేము తప్పిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాము, మాకు మారు మనసు అక్కర్లేదు, మాకు రక్షణ అవసరం లేదు, మా స్వనీతి మమ్మల్ని రక్షించిద్ది, మేము చేసిన మంచి పనులే మమ్మల్ని పరలోకం తీసుకెళ్తాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ స్వనీతి ద్వారా నువ్వు పరలోకం అందుకోలేవు. మన సొంత నీతి ద్వారా మనం పరలోకాన్ని సంపాదించుకోలేము. మన స్వనీతి మురికి గుడ్డలు వంటిది అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. రెండోది 9 నాణ్యాల్లో కూడా స్వనీతిని మనము చూస్తూ ఉన్నాం. 3వ భాగంలో వాక్య భాగంలో 11వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు తండ్రి ఇంట్లోనే ఉన్నాడు, చిన్న కుమారుడు తండ్రి మాట వినకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆ పెద్ద కుమారుడు తన స్వనీతిని వ్యక్తపరిచాడు. ఏమని వ్యక్తపరిచాడు చూడండి స్వనీతిని అనంటే, నేను తండ్రి ఇంట్లోనే ఉన్నాను. చూడండి 15వ అధ్యాయం 29వ వచనం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞుడు ఎన్నడూ మెరలేదే, ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదే. అయితే నీ ఆస్తిని వేస్తులతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించుతని చెప్పాను. ఏంటి ఇక్కడ విషయం అని అంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తండ్రి ఇంట్లో ఉన్నాడు, చిన్న కుమారుడు కూడా ఉన్నాడు. కానీ చిన్న కుమారుడు ఏం చేశాడంటే తండ్రి మాట వినకుండా ఏం చేశాడు, నాన్న నాకు రావాల్సిన ఆస్తి నా వాట నాకు ఇచ్చేయి, నేను దూరదేశం వెళ్ళి నేను ఇంకా బాగా సంపాదిస్తాను అన్నాడు. అన్నీ తెలిసిన తండ్రి అన్నాడు, నాన్న నా మాట విను, నువ్వు నా మాట విను, నీ మేలు కొరకు చెప్తున్నాను, నా మాట విను, నా మాటకు లోబడి ఉండు, నీ ఉద్దేశ ప్రకారంగా కాదు, నా ఉద్దేశ ప్రకారం నడుచుకో, నీ చిత్త ప్రకారం కాదు, నా ఇష్ట ప్రకారం నడుచుకో, నువ్వు క్షేమంగా ఉంటావు అని అంటే ఈ చిన్న కుమారుడు వినలేదు. నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చేయి, వారసత్వ హక్కు తను చూపించాడు, నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చే అన్నాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే ఇద్దరికి ఏం చేశాడంటే తన ఆస్తిని భాగాలు చేసి చిన్న కుమారుడు రావాల్సిన భాగం ఇచ్చేస్తే దూరదేశం తీసిపోయి ఆస్తి అంతా పాడు చేసేసాడు. చివరికి ఒక రోజున అంతా పోగొట్టుకుని చివరికి తండ్రి ఇంటికి వస్తే తండ్రి చేర్చుకున్నాడు. కానీ పెద్ద కుమారుడు ఏం చేశాడంటే, ఏంటి ఇక్కడ అని అడిగాడు. ఈయన మీ తమ్ముడు వచ్చాడు తిరిగి, అందుకని ఇక్కడ సంతోషకరమైన వాతావరణం కనబడుతుందని అనగానే ఆ తండ్రి ఇంట్లోనికి రాకుండా తండ్రిని అంటున్నాడు, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నానే, నువ్వెన్నడూ నాకు ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు, నీ కుమారుడు రాగానే విందు చేస్తున్నావు, కానీ ఇన్ని ఏండ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞుడు ఎన్నడూ మేరలేదంటున్నాడు. అదే స్వనీతి. తండ్రి ఇంటిలో ఉంటున్నామని చెప్పుకుంటున్నాం, కానీ తండ్రి యొక్క మనసు లేదు, తండ్రి యొక్క ప్రేమ పెద్ద కుమారులో లేదు. తండ్రి తన కుమారుని చిన్న కుమారుని క్షమించాడు, చేర్చుకున్నాడు. కానీ అన్న సహోదరుడు తన తమ్ముడిని క్షమించే మనసు అతనికి లేదు. మళ్ళీ ఇంకేమంటున్నాడంటే, నీ ఆస్తిని వేస్తులతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించుతని చెప్పాను. అంటే స్వనీతి ఏం చేస్తుందంటే ఇతరులని తృణీకరిస్తుంది, ఇతరుల మీద నెపాలు మోపుతూ ఉంటుంది, వారి యొక్క తప్పుల్ని ఎంచుతూ ఉంటుంది స్వనీతి. నేను చాలా నీతిమంతుడని చెప్పుకుంటే మన తల వెంట్రుకలు మించి మన పాపాలను దేవుడు మనకు చూపించగలడు. దేవుని దృష్టికి ఎవరు మనం నీతిమంతులం కాదు. కాబట్టి స్వనీతి ప్రియమైన వారులరా అంత భయంకరమైనటువంటిది. స్వనీతి పరులు ఎక్కడుంటారంటే ఇంటి బయట ఉంటారు. పెద్ద కుమారుడు తన స్వనీతిని వ్యక్తపరిచాడు, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నాను, నీ ఆజ్ఞని ఎన్నడూ మీరలేదు అంటున్నాడు. కానీ తండ్రి యొక్క మనసు అతనికి లేదు, తండ్రి క్షమించే మనసు, తండ్రి చేర్చుకున్న మనసు అతనికి లేదు. ఈరోజు దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సేవిస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను చెప్పుకుంటున్నాము. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క మనసు మనకుందా? ప్రభు యొక్క ప్రేమను మనం కలిగి ఉన్నామా? క్షమించే మనసు లేకపోతే
నీ జీవితంలో ఇంటి బయటే నీవు ఉంటావు, పరలోకానికి వెలుపట నీవు ఉంటావు. స్వనీతిని మనము పరిసయ్యుల్లో శాస్త్రంలో మనం చూడగలుగుతున్నాం. స్వనీతి 99 గొర్రెల్లో మనం చూస్తున్నాము, ఆ 9 నాణ్యాల్లో మనం చూస్తున్నాము. అలాగే పెద్ద కుమారుడు అంటున్నాడు, తండ్రి ఇంట్లోనే ఉన్నా నేను ఎన్నడూ నీ ఆజ్ఞ మీరలేదు అన్నాడు. కానీ నాన్న రా లోపలికంటే తండ్రి మాటలు వినలేదు. రా నాన్న, నీ తమ్ముడు వచ్చాడు, తన తప్పును తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, నేను అతన్ని క్షమించాను, రా లోపలికి అని అంటే రాలేదు. నేను రాను అన్నాడు అని తండ్రి ఇంటి బయటే ఉన్నాడు. స్వనీతి ప్రియమైన వాళ్ళరా తండ్రిని సమీపించకుండా, నీ పరలోకంలో ఉన్న తండ్రిని సమీపించకుండా చేస్తుంది. కాబట్టి స్వనీతి అనేది ఎంత మాత్రం కూడా తగదు మన జీవితంలో. స్వనీతి పరలోకాన్ని అందుకోలేదు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. 10వ అధ్యాయం 3వ వచనం, ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. స్వనీతి దేవుని నీతికి లోబడనేరదు. చూడండి, ఇక్కడ మనం చూస్తే వారు అంటే ఇశ్రాయేలీలు లేకపోతే యూదులైనటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, అర్చనాచారాలు కలిగిన వారు, అలాంటి వీరు మేము ధర్మశాస్త్రం విషయంలో నిష్ఠాగరిష్ఠులు అనుకుంటున్నారు. ఆచార విషయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు, కానీ దేవుడు ఆశించే మెట్టులో ఆశించేటువంటి లక్షణాలు వారిలో లేవు. వారిలో ఉంటే దేవుని మందిరం దొంగల గుహ ఎలా అవుతుంది? నా మందిరమును మీరు వ్యాపారటిల్లుగా చేసితిరని మట్లాదివారం రోజున యేసు ప్రభు వారు అక్కడ అన్నారు. నిజంగా వారి యొక్క నైతికత, వారి యొక్క ఆత్మీయ జీవితము అక్కడే కనబడుతూ ఉంది. దేవుని మందిరాన్ని అలా చేసేసారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, పేరుకి మళ్ళీ మేము నిష్ఠాగరిష్ఠులు అని చెప్పుకుంటున్నారు. స్వనీతిని స్థాపింప బూనుకున్నటువంటి వ్యక్తి దేవుని నీతికి లోబడదు. స్వనీతి నువ్వు స్థాపించుకున్నా, స్వనీతి నువ్వు కలిగి ఉన్నా ఖచ్చితంగా నువ్వు వెలుపట్టే ఉంటావు, పరలోకానికి వెలుపట్టే. పరిసయుడు స్వనీతితో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అక్కడ. కాబట్టి ప్రియమైన సహోదర, ఈ స్వనీతిని అనేది మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. నువ్వు నీతిమంతుడివే కావచ్చు, కానీ దేవుని కృపను బట్టి మనం నీతిమంతుడు బైబిల్లో రాయబడింది, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండనిమ్ము అనేటువంటి, మా పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. నీతిమంతుడు మనం ఇంకా నీతిమంతుడిగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్న నేను ఇంకా నేను పరిశుద్ధంగా ఉండాలి, నాలో ఇంకా దేవునికి ఆయాస్కరం విషయాలు ఉన్నాయేమో అని సరిదిద్దుకుంటూ మనం బ్రతకాలి. కానీ మనమే మార్కులు వేసుకునే స్థితిలో మనం బ్రతకూడదు. నేను చాలా కరెక్టు అనేటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి విధానం మనలో ఉండకూడదు. దేవుని నీతిలో మన స్వనీతి మురికి గుడ్డల వంటిదనే సంగతి మనం గ్రహించాలి. ఈ స్వనీతి మనం ఎవరెవరిలో ఉందో మనం చూసాం. రెండవది అనీతి చూద్దాం. అనీతి ఎవరిలో ఉంది అనంటే లోకాసు వార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు 3 గుంపుల వారు ఉన్నారు కదా. పరిసయ్యులు, శాస్త్రుల్లో స్వనీతి ఉంది. అనీతి సుంకరులలో ఉంది. సుంకరులను పాపులు అనే మాట అక్కడ రాస్తుంది. కలిసి ఆయన ఆ భోజనం చేయుచున్నాడని చాలా సణుక్కొనిరి. సుంకరుల్లో ఏముందంటే అనీతి ఉంది. అనీతి అంటే నీతి లేదని అర్థం, పరిశుద్ధత లేదని అర్థం. కాబట్టి ఈ సుంకరులు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకునేటువంటి వారు. ప్రజల దృష్టిలో వీరు పాపులుగా పిలువబడుతున్నారు. ఒకానొక సమయంలో లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ జక్కయ్య కూడా సుంకము వసూలు చేసేటువంటి వాడే. కానీ యేసయ్యను ఎప్పుడైతే ఈ జక్కయ్య చేర్చుకున్నాడో ఆ యేసు ప్రభు మీద ప్రజలు సణుక్కున్నారు. ఈయనేంటి పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళాడేంటి అని అక్కడ ప్రజలు సణుక్కున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, అంటే సుంకము వసూలు చేసేటువంటి వారు, పన్ను వసూలు చేసేటువంటి వారు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ వసూలు చేసినందువలన ప్రజలు వీళ్ళు ఏమన్నారంటే పాపులని పేరు పెట్టారు. అంటే వారిలో నీతి లేదని. అందుకే ఒకరోజు ఈ సుంకరులు బాప్తిసం తీసుకోవడానికి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు సుంకరులు ఏమన్నారంటే, అయ్యా మేము బాప్తిసం తీసుకోవడానికి దగ్గరికి వచ్చాము, మేమేం చేయాలని అడిగితే లూకాసు వార్త 3వ అధ్యాయము 12వ వచనం, సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవాలని అతను అడుగుగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పెను. కాబట్టి వీళ్ళు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు కాబట్టి ప్రజలందరూ వీరిని పాపులు అని ముద్ర వేశారు. వారిలో నీతి లేదు, అనీతే ఉంది. ఈ అనీతి ఇంకెవరిలో ఉందంటే తప్పిపోయిన గొర్రెలో అనీతి ఉంది. దేవుని మాటకు లోబడి లేదు. ఒక మనిషి ఎప్పుడు తప్పిపోతాడంటే ప్రియమైన వాళ్ళరా, తప్పిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.
అందులో ఒకటి దేవుని మాటకు లోబడకపోతే మనం తప్పిపోతాము. బైబిల్లో రాయబడింది సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో, లోబడినోళ్ళని మనస్సు త్రోవ తప్పుతుంది మాట రాయబడింది. ఒక వ్యక్తి ఎప్పుడు త్రోవ తప్పిపోతాడని అంటే, మనం బైబిల్లో ఒక్కొక్కటి చూస్తే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో వ్యభిచార మనస్సు త్రోవ తప్పించుననే మాట రాయబడింది. అలాగే సామెతల గ్రంథం 5:23లో మూర్ఖ స్వభావం గలవారు త్రోవ తప్పించునని రాయబడింది. అంటే ఎంత చెప్పినా విననటువంటి వాడు త్రోవ తప్పిపోతాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ధనాపేక్ష కలిగినటువంటి వారు తప్పిపోయినటువంటి వారు అనే మాట వ్రాయబడింది అక్కడ. ఈ లక్షణాలన్నీ కూడా ఒక మనిషి తప్పిపోవడానికి కారణాలు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మాట వినకపోతే మనం తప్పిపోతాం. అక్కడ గొర్రె ఎందుకు తప్పిపోయింది? కాపరి స్వరం వినకపోవటం వలన, కాపరి స్వరానికి లోబడకపోవటం వలన ఆ గొర్రె తప్పిపోయింది. అయినా ప్రేమ కలిగిన దేవుడు కాపరి ప్రేమించి తప్పిపోయిన దాన్ని వెతికినట్లుగా చూస్తాము. అది దొరికింది, దాన్ని బట్టి ఆయన సంతోషించాడు. మనం తప్పిపోతే గమ్యం ఎన్నటికీ చేరలేము. మనం తప్పిపోతే సకల అడవి మృగాలకు ఆహారం అయిపోతాము. కాబట్టి ప్రియమైన వారులారా, మనం తప్పిపోయినట్లయితే మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడలేము. దేవుని వాక్యానికి నువ్వు లోబడకపోతే, ప్రభు చెప్పినట్టుగా నువ్వు బ్రతకకపోతే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు తప్పిపోతావు. దేవుని కార్యాలు నీ జీవితంలో చూడలేవు. నువ్వు ఏ విషయాలకు బలైపోతావో తెలియదు. అపవాదికి బలైపోతావు, లోకంలో పాపానికి బలైపోతావు. కాబట్టి నీ ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. ఆ అనీతి తప్పిపోయిన గొర్రెలో మనం చూస్తాము. ప్రియమైన వాళ్ళరా, పోగొట్టుకున్న నాణ్యంలో కూడా అక్కడ అనీతి మనం చూస్తాము. తర్వాత ఇదే అనీతి ఆ చిన్న కుమారులో కనబడుద్ది. చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుడు అనే మాట రాసి ఉంటుంది. ఎందుకు తప్పిపోయాడు ఈ కుమారుడు అని అంటే, తండ్రి మాట వినలేదు, తండ్రి మాటకు లోబడలేదు. తండ్రి యొక్క ఆస్తిని తీసుకుని దూరదేశం పోయి ఇష్టానుసారంగా జీవించి ఆస్తి అంతటిని పాడు చేసేసాడు, ఖర్చు పెట్టేశాడు. ఈరోజు దేవుడికి ఇచ్చిన ఆస్తి ఏంటంటే, శరీరము దేవుడికి ఇచ్చిన ఆస్తి, తెలివితేటలు దేవుడికి ఇచ్చిన ఆస్తి, ఆత్మ దేవుడిచ్చిన ఆస్తి, శక్తి దేవుడిచ్చిన ఆస్తి. ప్రియమైన వారిలో మనం ఏం చేస్తున్నాం? పాడు చేసేస్తున్నాం. తినకూడని తింటూ, తాగకూడని తాగుతూ దేవుడిచ్చిన ఆస్తిని మనం దేవుని మహిమకరంగా వాడవలసింది మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని ఆస్తిని పాడు చేసేస్తాం. చిన్న కుమారుడు అలాగే తండ్రి ఆస్తిని తీసిపోయి ఏం చేశాడంటే పాడు చేసేసాడు. అంత ఖర్చు అయిపోయింది. చివరికి అంతా పోగొట్టుకుని పందుల యజమాని దగ్గరికి వెళ్ళాడు. పందుల యజమాని దగ్గరికి వెళితే కనీసం ఆకలి అవుతుంటే అన్నం కూడా పెట్టలేదు. తన స్థితిని గుర్తించలేదు. తను ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నాడో, బాధపడుతున్నాడో ఆ విషయాన్ని గుర్తించలేదు. పందులు తినే పొట్టు కడుపు నింపుకుందాం అనుకున్నాడు, కానీ ఎవడో ఆయనకి ఇవ్వలేదనేటువంటి మాట వ్రాయబడింది. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అనే మాట చూస్తాం. 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రికి అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకముని విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకునిమని అతనితో చెప్పుదననుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే గ్రహించుకున్నప్పుడు బుద్ధి వచ్చింది. తాను గ్రహించుకున్నాడు, నా తండ్రి ఎంతో ధనవంతుడు, నా తండ్రి ఎంతో ప్రేమ కలిగిన వాడు, ఆయన ఆస్తిని నేను పాడు చేశాను, ఈరోజు అంతా పోగొట్టుకుని నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను. ఇలాంటి పరిస్థితిలోకి రావడానికి కారణం ఏంటి అని అంటే, నా తండ్రి మాట వినకపోవటం వల్ల నేను ఈ స్థితిలోకి వచ్చానని తను గ్రహించుకున్నాడు. గ్రహింపు ఎప్పుడైతే వచ్చిందో బుద్ధి వచ్చింది. ఇప్పుడైనా లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి నా తప్పు నేను ఒప్పుకుంటాను, నా తండ్రి నన్ను క్షమిస్తాడని లేచి తండ్రి వద్దకు వచ్చాడు. నీ జీవితంలో ఏం కోల్పోయినా, ఏం నష్టపోయినా, ఏం పోగొట్టుకున్నా ఎక్కడికి నువ్వు వెళ్ళొద్దు. ప్రేమ కలిగిన తండ్రి నీకు ఒక ఆయన ఉన్నాడు, క్షమించే తండ్రి ఒక ఆయన ఉన్నాడు, నీకు కావలసినవన్నీ ఇచ్చే తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన వద్దకు వస్తే నీ పరిస్థితులను ఆయన మార్చివేస్తాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయము ఆ మొదటి వచనాలు చూస్తే, ఇశ్రాయేలు నువ్వు రానుద్దేశించినలా నా యొద్దకే రమ్ము అనే మాట, ఇటు అటు పోయినటువంటి నీ దోషమును ఆయన సన్నిధిలో తొలగించుకొనుము అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళు, కాబట్టి తప్పిపోయిన కుమారుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. తన జీవితంలో అనీతి ఉంది, ఏ నీతి లేదు, ఏ మంచి తనలో లేదు. ఆయనను దేవుని దగ్గరకు వచ్చే అర్హత కూడా లేదు. అయినా నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను నా పాపాన్ని ఒప్పుకుంటాను అని చెప్పేసి వెళ్ళాడు. కానీ తండ్రి దూరం నుండి చూస్తూనే ఉన్నాడు. ఇకనైనా నా కుమారుడు తన తప్పుని తెలుసుకుని నా దగ్గరకు వస్తాడు, రోజు ఎదురు చూస్తున్నాడు. అక్కడ కాపరి, నిజమైన కాపరి,
తప్పిపోయిన గొర్రెను వెతికాడు. ఆ స్త్రీ యజమానురాలైనటువంటి ఆమె పోగొట్టుకున్న నాణ్యం వెతికింది. ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి తండ్రి వెతికాడు. ఆ భారం ఎవరికీ లేదు. ఆ తండ్రి ఒక్కడే నా కుమారుడు తిరిగి వస్తాడని ఎదిగాడు కానీ, ఆ ఇంట్లో ఉన్న పనివారికి కానీ, అక్కడ ఉన్నటువంటి రక్త సంబంధులు ఎవరికీ కూడా ఆ భారం లేదు. ఏనాటికైనా తిరిగి వస్తాడు నా దగ్గరికి అనేటువంటి ఆ చింత తండ్రి కలిగి ఉన్నాడు. కానీ రోజు ఎదురు చూశాడు. అనుకున్నట్టుగా ఒక రోజున ఆ కుమారుడు తిరిగి వస్తున్నాడు. దూరం నుండి చూసినటువంటి తండ్రి గుర్తుపట్టాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చిన్న కుమారుడు అన్నాడు, తండ్రి నీకును పరలోకమునికి విరోధంగా నేను పాపం చేసేది, నీ కుమారుడు అనిపించుకునే అర్హత నాకు లేదు. స్వనీతి కలిగినటువంటి వారికి పరలోకం పొందుకునే అర్హత లేదు. స్వనీతి పరులు దేవుని సమీపించలేరు. కానీ దేవుడే మనల్ని ప్రేమించి, పాపులైనటువంటి మనలను, జన్మత కర్మత పాపులైన మనలను ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు. అందుకనే ఒక పాట ఉంది, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి మూదడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. పాపములో శాపములో ఇటువంటి బ్రతుకులో స్థితిలో బ్రతుకుతున్న నన్ను దేవుడు చూచి కనికరపడి దయచూపి ఒక అరుణోదయ దర్శనముగా నా యొద్దకు ఆయన వచ్చాడు వెతుక్కుంటూ. నేను ప్రేమించానని కాదు కానీ తానే నన్ను ప్రేమించి ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. దూరం నుండి గుర్తుపట్టిన తండ్రి ఆయనే మొదట వెళ్ళి కుమారుని కలుసుకున్నాడు. అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడింది, యోహాను రాసిన మొదటి పత్రికలో, మనం ప్రేమించటమని కాదు, తానే మొదట మనల్ని ప్రేమించి మన యొద్దకు వచ్చాడు, ఇందులో ప్రేమ ఉన్నది అని మాట రాయబడింది. కాబట్టి అనీతిమంతులైనటువంటి మన కొరకు నీతిమంతుడిని క్రీస్తు మన కొరకు చనిపోయాడనే మాట ఒకసారి చదువుదాం. బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడిని క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారే శ్రమపడెను. అనీతిమంతులను మనము దేవుని సమీపించే అర్హత మనకు లేదు. అలాంటి మనలను, మన అనీతి అంతా ఆయన మీద వేసుకున్నాడు. మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. మన పాపాన్ని ఆయన తీసుకుని మనకు పరిశుద్ధతనిచ్చాడు. కాబట్టి మన అనీతి అంతా ఆయన మోసాడు. అనీతిమంతుల కొరకు నీతిమంతుడిని క్రీస్తు చనిపోయాడు, పాపం విషయమై ఒక్కమారే ఆయన శ్రమపడ్డాడు సిలువలో అనే మాట అక్కడ రాయబడి ఉంది. దేవుడు తన నీతిని మనకి ఇవ్వడానికి పరలోకం నుండి భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి క్రిస్మస్ అంటే దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షమైంది ఈ లోకానికి. దేవుడి లోకములో అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా తీర్చుటకు మన యొద్దకు ఆయన వచ్చాడు. మన స్వనీతి మనల్ని పరలోకం తీసుకుని వెళ్ళదు. మన స్వనీతి ద్వారా మనం పరలోకం అందుకోలేము. స్వనీతి పరలోకం వెలుపట ఉంచిద్ది. పెద్ద కుమారుడు తన స్వనీతిని వ్యక్తం చేశాడు. తండ్రి ఇంటి బయట ఉన్నాడు కానీ లోపలికి రాలేదు. అనీతి కూడా నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళదు. అనీతి దేవుని దగ్గరకు వచ్చే అర్హత కూడా లేదు అనీతి పరులకు. కానీ అలాంటి మనలను అనీతిని తీసివేసి మనలను నీతిమంతులుగా తీర్చుటకై తన నీతిని మనకి ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే దేవుని యొక్క నీతి మనకి ఎలా దొరుకుద్దని అంటే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నమ్ముట ద్వారా ఆ నీతిని మనం సంపాదించుకోగలం. ఎందుకంటే యేసు ప్రభు వారు మన పాపముల కొరకు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు. ఆయన మన పాపముల కొరకు ఆయన ఒక్కడే ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి మన పాపానికి బదులు మనకు పరిశుద్ధతనిచ్చాడు, మన శాపానికి బదులు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కాబట్టి మన అనీతిని ఆయన మోసి మనకు తన నీతిని ఇచ్చాడు. అందుకని ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము దేవుని నీతి అవ్వాలని మన యొక్క అనీతి అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకనగా మనం దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేస్తున్నాం. ఆయన పాపి కాదు సుమా. ఆయన వ్యక్తిత్వంలో ఏ పాపం లేదు. కానీ మన పాపమంతా ఆయన సిలువలో మోయడం ద్వారా ఆయన పాపముగా చేయబడ్డాడు.
మన పాపాన్ని ఆయన మోసి మనకు పరిశుద్ధతను, తన నీతిని మనకి ఇచ్చాడు. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ దేవుని నీతిని నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఆ దేవుని నీతిని నువ్వు కలిగి ఉంటే నువ్వు పరలోకాన్ని చక్కగా నువ్వు అందుకోగలవు. దేవుని నీతి మాత్రమే నిన్ను పరలోకం తీసుకుని. ప్రభు ప్రేమ కలిగినవాడు, తన రక్తం ద్వారా మన నీతిమంతుడిగా తీర్చిన ప్రభు కొరకు బ్రతుకుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి స్వనీతి, అనీతి, దేవుని నీతి అనే 3 విషయాలు మేము చూసాం. ఈ లోకంలో నీ నీతి కలిగి మేము జీవించు కృప అనుగ్రహించమని, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తిరిగి దేవుని దీవెన, దేవుని కాపుదలు, దేవుని సహాయం, దేవుని మాటలున్న ప్రతి ఒక్కరికి దేవుడు తోడై నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765, మరి ఒక నంబర్ 9912524162. God bless you all.